దానికోసం మనందరం ప్రయత్నం చేద్దాం. ఎక్కడ కూడా మీరు వేయబాకండి. వెనకడుగు వేసే అవసరం లేదు మనకి. అంత నిజాయితీగా మనం నిలబడతాం. అంత బలంగా ఉన్న వ్యక్తి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. కావాలని కొంతమంది ప్రతి సందర్భాల్లో కూడా కించపరిచే విధంగా ప్రయత్నం చేస్తారు. ఎలక్షన్ జరిగిన వెంబడే ఆ రోజు రాత్రి 11ంటికి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఆయన అన్న మాటలు ఒకసారి చూసుకోండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి అభినందించి మీకు మేము మద్దతుగా నిలబడతాం అన్నారు. రాష్ట్రానికి మంచి చేయండి, రాష్ట్ర ప్రజలకి మీరు ఉపయోగపడండి, జనసేన పార్టీ నుంచి మేము అందరం కూడా మీకు అండగా నిలబడతాం, మంచి కార్యక్రమాలు చేస్తాం, మిమ్మల్ని ఎక్కడ మేము విమర్శించాం అనే మాట ఆ రోజు ప్రస్తావించారు. ఎంత పెద్ద మనసుతోటి ఆయన ఆలోచించారు చెప్పండి. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపుతోటి సమాజంలో ఉన్న ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అందరినీ ఇబ్బంది పెట్టే విధంగా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాష్ట్రంలో ఇతర పార్టీల సంగతి మనకు అనవసరం. మనమే బలమైన ప్రతిపక్షం, మనమే ప్రతిపక్ష పార్టీ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇసుక కొరత గురించి మన ఆఫీసులో కొంతమంది వచ్చి వివరించినప్పుడు భవన నిర్మాణ కార్మికులు లక్షల్లో ఉపాధి లేకుండా రోడ్లపైన పడిపోయారు. ప్రభుత్వం సృష్టించిన కొరత ఇసుక కొరత. సంపాదించినంత చాలలేదు వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి ఇంకా కావాలనే ఆలోచనతో వాళ్ళు తీసుకొచ్చిన ఈ పాలసీని వ్యతిరేకిస్తూ ఆ రోజున ఒక నిర్ణయం తీసుకుని విశాఖపట్నంలో అద్భుతమైన లాంగ్ మార్చ్ మన భవన నిర్మాణ కార్మికుల కోసం ఆ రోజు నిర్ణయించాం. తదనంతరం మీ అందరికీ తెలుసు తెలుగు భాష గురించి, తెలుగు భాషను అగౌరవపరిచే విధంగా, తెలుగు భాషనే అవసరం లేదనే విధంగా ఈ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ రోజు నిలబడింది మన సమాజం కోసం, మన ప్రజల కోసం, మన కుటుంబాల కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని గుర్తు చేస్తున్నాను. కేవలం అధికార దాహంతో ఎంపీటీసీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో చివరికి మంత్రులే స్వయాన మన అభ్యర్థుల ఇళ్ళకి వెళ్ళి నామినేషన్ ఫామ్లు చించేసి డిఎస్పీలు, సిఐలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే జీపులు వేసుకెళ్ళి అర్ధరాత్రి క్యాండిడేట్ని తీసుకెళ్ళిపోయి బలవంతంగా ఉపసంహరించుకోమని ఒత్తిడి చేస్తే నిలబడండి. ఈ ఎన్నిక మీరు చేయాల్సింది ఒకే ఒకటి, ధైర్యంగా నిలబడండి, నామినేషన్ వేయండి ఎట్టి పరిస్థితుల్లో అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు నిలబడింది రాష్ట్ర వ్యాప్తంగా చాలా గర్వంగా, గొప్పగా మనం భావించాల్సింది మన వీర మహిళలు. చాలా అద్భుతంగా చేశారు ఆ రోజు. ప్రతి గ్రామంలో ప్రతి ఎంపీటీసీగా ముందుకొచ్చి మన పార్టీ తరఫున వాళ్ళు ఇతరులకి ధైర్యం నింపి వాళ్ళ సొంత అన్నల్ని, తమ్ముళ్ళని, తండ్రుల్ని ఒప్పించి ఎప్పుడు కూడా ఇళ్లలోంచి బయటకు రాని మహిళలు ఆయన పిలుపు మేరకు ఆశయ సాధన కోసం నిలబడ్డారు. క్షేత్రస్థాయిలో మన వాళ్ళు చాలామంది ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టేస్తున్నారండి, మమ్మల్ని కావాలని పోలీస్ కేసులు పెడుతున్నారు, రకరకాలుగా రాజకీయ పరంగా మమ్మల్ని అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నప్పుడు అర్థం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, మీరు ఎన్నిక మాత్రం జాగ్రత్తగా బలంగా చేయండి, ఎన్ని ఓట్లు వస్తాయని పక్కన పెడదాం, క్షేత్రస్థాయిలో మీకున్న అవగాహన, క్షేత్రస్థాయిలో ఉన్న నాయకత్వం, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని గౌరవిస్తా అని చెప్పారు. తదనంతరం మొన్న వచ్చిన ఫలితాల్లో మన 180 ఎంపీటీసీలు, 2 జెడ్పీటీసీలు, విశాఖపట్నంలో 3 కార్పొరేషన్ ఎన్నికలు, చాలా ప్రాంతాల్లో వైస్ చైర్మన్లుగా, ఉప సర్పంచులుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా ఎంత గొప్పగా, గర్వంగా, సార్ నేను ఉట్టి జనసేన జెండా పట్టుకుని తిరిగాను సార్, ఇంటింటికి వెళ్ళి కాళ్ళు మొక్కాను సార్, ప్రజలు నన్ను ఆశీర్వదించారు, నన్ను గౌరవించారు, మన సిద్ధాంతాలు నమ్మారు, దానికోసం మా వంతు ప్రయాణం మేము చేస్తున్నాం అనే భావన వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు మన పార్టీకి ఎంత బలం ఉండాలో మీరు చెప్పండి. జీరో బేస్డ్ బడ్జెట్ పాలిటిక్స్ అంటే మీరు అసలు క్యాంపెయిన్ చేయకూడదని కాదు, క్యాంపెయిన్గానే చేయాలి. ఎలక్షన్ అన్నప్పుడు మనం పోరాడాలి, ప్రతి ఇంటికి 2 సార్లు కాదు 4 సార్లు వెళ్ళాలి, ఓటర్లను కలిసి బ్రతిమలాడాలి, జనసేన పార్టీ కోసం మీరు ఓటు వేయండి,
మా అధ్యక్షుల వారి కోరిక మేరకు మీకోసం సేవ చేయడానికి మేము ముందొచ్చామని మీరు ఒప్పించండి, నమ్మించండి. దానికోసం ఈ ప్రస్థానం. అంతేగాని ఎలక్షన్లు అంటే మనం ఏదో బీ ఫామ్ తీసుకున్నాం, నామినేషన్ చేసి కూర్చున్నాం అంటే సరిపోదు. ప్రజలు చూస్తూనే ఉన్నారు. మనం మీ అందరికీ తెలుసు, ఒక గ్రామంలో ఒక ఎంపీటీసీ బహిరంగంగా నేను జనసేన పార్టీకి అభ్యర్థిని కాదు, నేను వైసీపీకి మద్దతు తెలుపుతున్నానంటే చెప్పు పెట్టి కొట్టేటట్టు ప్రజానీకం అతను లేకపోయినా, అతను బరిలో లేకపోయినా జనసేన పార్టీకి గాజు గ్లాసుకి ఓటేసి అద్భుతంగా గెలిపించారు. ఒక ఎంపీటీసీ అభ్యర్థిని మన పార్టీ కోసం గెలిపించారు. అది మనకి స్ఫూర్తి, అది మనకి స్ఫూర్తి. ఓటర్ని నమ్మండి, సామాన్యుడిని నమ్మండి. రాష్ట్రంలో వీళ్ళు ఈరోజు చేస్తున్న దుష్ప్రచారం నమ్మబాకండి, దుష్ప్రచారం నమ్మబాకండి. ఎన్నికలప్పుడు తీసుకునే నిర్ణయాలు వేరు. పార్టీ నిర్మాణంలో భాగంగా క్షేత్రస్థాయిలో మీరు చేస్తున్న కృషిని మీరు వదలబాకండి. దేనికోసం మనం ఈ ప్రయాణం చేస్తున్నాం? మన ప్రజానికాని కోసం, మన రాష్ట్రం కోసం. ఆ రోజు భారతీయ జనతా పార్టీతో పాటు కొన్ని మంతనాలు జరిపినప్పుడు, సమావేశాలు జరిపినప్పుడు వాస్తవంగా ఎన్నికలైన 7-8 నెలలకే మనకి ఇంకొక పార్టీతోటి మనకి అవగాహన కుదరాల్సిన అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆలోచించింది ఏంటంటే, మన పిల్లలకి మనం బలం ఇద్దాం. లా అండ్ ఆర్డర్ క్షీణిస్తోంది, కావాలని మన పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు, మన జన సైనికులు ఇబ్బంది పెడుతున్నారు. భారతీయ జనతా పార్టీతో మనం పొత్తు పెట్టుకుంటే మన వాళ్ళకు ఒక ధైర్యం నింపుతుంది. మన రాష్ట్రానికి ఈరోజు ఇది కూడా చెప్తున్నాను నేను మీకు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాలపైన ఎక్కడ కూడా మేము వెనకడుగు వేయం. మన ప్రజల కోసం మేము నిలబడతాం, మన ప్రజల కోసమే మేము పోరాడతాం. మన రాష్ట్రానికి ప్రయోజనం అయ్యే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం మనకు ఇమేలు జరగాలి, మన రాష్ట్రానికి ఇంకా పెట్టుబడులు రావాలి, మన యువతకు ఉపాధి కల్పించాలని ఈ ఒక్క మాట తప్ప స్వప్రయోజనం కోసం కాదు. స్వప్రయోజనం కోసం అసలు కానే కాదు. చాలా బలంగా పవన్ కళ్యాణ్ గారు అడిగారు, మీకేమైనా ఇబ్బంది ఉంటే దేశవ్యాప్తంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వేరు. మన రాష్ట్రం సంగతి ఏంటి, మన ప్రజల సంగతి ఏంటి? నేను ప్రజల పక్షాన మాట్లాడుతున్నాను. మన రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల గురించి, మన రాష్ట్రంలో గతంలో ఆ ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన వాగ్దానాల గురించి మీరు ఆలోచించుకుని, చర్చించుకుని ఏదో విధంగా మన ప్రజలకి మేలు జరిగే విధంగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. దానికి బలంగా మేము కట్టుబడి ఉన్నాం అనే మాట చాలా స్పష్టంగా చెప్పారు. భారతీయ జనతా పార్టీలో కూడా రకరకాల ఆలోచనలు ఉండొచ్చు. వాళ్ళది భారతదేశం మొత్తం సంబంధించిన పార్టీ. జనసేన పార్టీ మన రాష్ట్రంలో మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, మన ప్రజలకి మేలు జరిగే విధంగా, మన రాష్ట్రానికి పెట్టుబడి వచ్చే విధంగా, మన రాష్ట్ర ప్రజలకి, మన యువతకి ఉపాధి వచ్చే విధంగానే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకుంటారు తప్ప మనం ఏ రోజు కూడా ఏ సమావేశంలో కూడా మనం వెనకడుగు వేయలేదు. భవిష్యత్తులో మీరందరూ కూడా మీ ద్వారా కనీసం 100 కుటుంబాలని మీరు కలిసి ఏ విధంగా మన పార్టీ కష్టపడి ఎదుగుతోంది, ఏ విధంగా మన ఆలోచనల్ని పవన్ కళ్యాణ్ గారు మీ అందరి ద్వారా సామాన్య ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు, ఏ విధంగా మన పార్టీ నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఒక స్థానం ఉంది, ప్రతి ఒక్కరికి ఒక గౌరవం ఉంది. పదవుల లోటు ఎక్కడ లేదే. వివిధ కమిటీలు నిర్మాణం చేసుకుంటున్నాం. భవిష్యత్తులో ప్రెసిడెంట్ గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కమిటీ, రాష్ట్ర వ్యాప్తంగా యువతకు ఒక కమిటీ, అదేవిధంగా కొత్త ఆలోచనలతోటి భవన నిర్మాణ కార్మికులకు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయమని పవన్ కళ్యాణ్ గారు కోరారు. సమస్యలపైన మనం సిద్ధమవుదాం, దానికోసం మనం ముందుకెళ్దాం. నేను ఈరోజు మీ అందరి దృష్టి తీసుకురాగలిగేది ఏంటంటే, క్షేత్రస్థాయిలో ఒక జన సైనికుడు, ఒక వీర మహిళ మన పార్టీకి అండగా నిలబడ్డారంటే ఒక పదవి కోసం మాత్రం కాదు. నిజాయితీగా వాళ్ళు మనతో పాటు ప్రయాణం చేస్తున్నారు. నిజాయితీగా వాళ్ళు మనతో పాటు మన అధ్యక్షులు వారిని గౌరవించుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. నాయకులుగా మనందరం కూడా తగ్గాలి. మనందరం కూడా మన గర్వాన్ని తగ్గించుకుని వాళ్ళకి మర్యాద ఇచ్చే విధంగా, వాళ్ళకు స్థానం కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రతి ఒక్కరితో మాట్లాడి సంప్రదించి ఆ గౌరవం నింపుతారో అదే ఆలోచనతోటి మనం కూడా క్షేత్రస్థాయిలో ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఈ విస్తృత స్థాయి సమావేశం సర్పంచులకి, ఉప సర్పంచులకి, వార్డు మెంబర్లకి మేము ఆహ్వానం పంపలేదు. ఎందుకంటే కోవిడ్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే పంచాయతీరాజ్ సదస్సు ఒకటి ఏర్పాటు చేయమన్నారు.
దానికి సర్పంచ్ని, ఉప సర్పంచ్ని, వార్డు మెంబర్ని ఆహ్వానించి ఒక విశ్వస్థాయి సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా మనం ఆహ్వానించి బ్రహ్మాండంగా చేసుకుందాం కార్యక్రమం అని చెప్పారు. రాజ్యాంగం పైన ఉన్న నమ్మకం, పరిపాలన పైన ఆలోచన, కొత్త కొత్త తరహా పథకాలు, వీటన్నిటి గురించి కూడా మీరు అధ్యయనం చేయండి, సమాచారం అందించండి. ఎందుకంటే మనం విలువలతో కూడిన పార్టీ. మనం ఎక్కడ మనం తగ్గం. ఎవరి మాటలో విని ఎవరో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారని మనం తగ్గాల్సిన అవసరం ఎక్కడ కూడా లేదు. ఈరోజు మన అధ్యక్షులు వారు చివరిగా మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. రాబోయే రోజుల్లో మన ప్రయాణం ఎటుంది, ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి, ఏ విధంగా ప్రతి జన సైనికుడు, ప్రతి నాయకుడు కష్టపడి పనిచేయాలి, ఏ విధంగా మన పార్టీ నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి బలంగా మీరందరూ నిలబడాలి, వీటిపైన మీ అందరికీ మనస్ఫూర్తిగా నిండు మనసుతోటి ఆయన అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు. అర్థం చేసుకోండి ఒకసారి. మన జన సైనికులు ఎట్లాగో అర్థం చేసుకోగలుగుతారు. మీడియా మిత్రుల్ని నేను కోరేది, రాష్ట్ర ప్రజల్ని కూడా నేను కోరేది, వ్యక్తిగతంగా డ్యామేజ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు. దాని ద్వారా మీకు ఏం మేలు జరగదు. రాజకీయ లబ్ధి కోసం మీరు బలమైన నమ్మకంతో సమాజం కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తిని రాజకీయాల్లో రానియకుండా, ఒక శక్తిగా ఎదగనీయకుండా మీరు చేసే ప్రయత్నాన్ని మా జన సైనికులు, మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా తిప్పి కొడతారు, బలంగా నిలబడతారు. దానికోసం మీకు సమాధానం చెప్తున్నాను. రాబోయే రోజుల్లో అక్టోబర్ 2వ తారీఖున మహాత్మా గాంధీ గారి జయంతి రోజున ప్రతి నియోజకవర్గంలో ఒక రోడ్డుని ఎంపిక చేసుకుని శ్రమదాన కార్యక్రమం చేద్దామని అధ్యక్షులు వారు మన దృష్టికి తీసుకొచ్చారు. చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడ కూడా తట్టడి మట్టేయలేదు ఈ ప్రభుత్వం. ఎక్కడ కూడా ఒక 1 కోటి రూపాయలు, ఒక 10 లక్షల రూపాయలు, ఒక 1,00,000 రూపాయలు రోడ్లు మరమ్మతు కోసం ఎక్కడ కూడా అందించలేదు. చూసాం, ఎదురు చూసాం. ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల సమస్యలపైన మనం స్పందిద్దామని ఒక డిజిటల్ క్యాంపెయిన్ తీసుకొచ్చాం. లక్షల ఫోటోలు వచ్చినాయి, వేలలో మనకి వీడియోలు వచ్చినాయి. రోడ్ల పైన పాపం యువత ఎన్ని కష్టాలు పడిపోతున్నారో, 2 వీలర్స్ పైన, రైతులు, ట్రాక్టర్లు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, బస్సులు, లారీలు, సామాన్య ప్రజలు తిరుగుతున్న ఆటోలు ఏ విధంగా బోల్తా పడుతున్నాయో ఆ విజువల్స్ అన్ని కూడా చూసాం. ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా కదలిక రాలేదు. మొన్న సాయంత్రం ఎప్పుడైతే మనం ప్రకటించామో తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాని కలిపే వంతెన, మనం అందరం కవాత్ చేసిన ప్రాంతం, ధవళేశ్వరం బ్యారేజ్ వంతెన, అక్కడున్న ఫోటోలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ రోజున ఇంత దుస్థితి వచ్చిందా మన రాష్ట్రానికని. ముఖ్యమైన రహదారి, ప్రధానమైన వంతెన, అక్కడ కూడా కనీసం ఈ ప్రభుత్వం కనికరించి ఒక 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి మరమ్మతులు చేయలేదు. సో ఉదయం 10 గంటలకి మన అధ్యక్షుల వారు ఆ ప్రాంతాన్ని చేరి అక్కడ జన సైనికులతో పాటు, జిల్లా నాయకులతో పాటు శ్రమదానం చేసి మధ్యాహ్నం 2ంటికి పుట్టపర్తిలో, అక్కడ ధర్మవరం పుట్టపర్తి రోడ్డు, కొత్త చెరువు అనే గ్రామం, ఆ పంచాయతీ గ్రామంలో ఉన్న రోడ్డు, అది కూడా ప్రధానమైన రహదారి. ఆశ్చర్యం ఏంటంటే రోడ్లు భవనాల శాఖ మంత్రి గారు పక్క మండలం అది, అటువంటి రోడ్ని మనం ఎంపిక చేసుకున్నాం. కానీ ఎప్పుడైతే మన ప్రకటన వెలువడిందో హడావడిగా రాత్రి జేసీబీల్ని, లారీల్ని తోలి ఆ రోడ్డు మరమ్మతు ప్రారంభించారు. స్వాగతిద్దాం. ఎందుకంటే మనం కూడా కోరేది ఇదే కదా, మన ప్రజానీకానికి మేలు జరగాలనే కదా. పవన్ కళ్యాణ్ గారు ప్రతి రోడ్డు రాగలితే వస్తారు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సందర్శిస్తారు, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ విధంగా అభివృద్ధి జరగాలని కోరుకునే వ్యక్తి. కేవలం ఓట్ల కోసం బతికేది కాదు. మీకు ఇదే చిత్తశుద్ధి ఈ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి ఉండుంటే ఇటువంటి ఉద్యమం జరిగేదా చెప్పండి? ఈ విధంగా ప్రజలు నిలదీసేవాళ్ళ చెప్పండి? ఈ విధంగా మీరు హడావిడిగా టెండర్ లేకపోయినా కూడా మీరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వస్తారో అనే భయంతో రోడ్లు మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది జనసేన పార్టీలో మీరందరూ కూడా అంకిత భావంతో పనిచేయండి, నిండు మనసుతో పనిచేయండి. మనందరం పనిచేసేది పవన్ కళ్యాణ్ గారి కోసమే. ఆయన మన ప్రజల కోసం. కాబట్టి మన రాష్ట్రం మంచిగా ఉండాలి, అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి.
ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి చూస్తే చాలా బాధ కలిగిస్తుంది. మన రాష్ట్రంలో మనం చేసుకోలేకపోతున్నాం. ఎంత త్యాగాలు చేశారు మహానుభావులు గతంలో మన ప్రాంతంలో. ఎంతమంది మన ప్రాంతానికి సొంత భూములు దారదత్తం చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో భారతదేశంలోనే అత్యధికంగా గాంధీజీ గారికి ఆ రోజు విరాళాలు ఇచ్చింది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మహిళలు, రైతులు, మహానుభావులు ఎంతోమంది ఆ రోజు దాతలుగా మారారు. ఆ రోజు ఇచ్చిన భూముల్ని ఈ ప్రభుత్వం ఈ రోజు అమ్ముకుంటుంది సిగ్గు లేకుండా. ఎక్కడ చూసినా ప్రతిరోజు అప్పులు చేసి మన రాష్ట్రాన్ని చాలా కింద స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ధీటుగా సమాధానం చెప్తాం, నిలకడగా చెప్తాం. మీరెవ్వరు కూడా ఆవేశానికి గురవ్వబాకండి. 3-4 రోజుల నుంచి జరుగుతున్న ఈ ప్రయత్నం గురించి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా జవాబు చెప్తారు. ఇదే వేదికగా జవాబు చెప్తారు. ఇదే వేదికగా ఆయన జవాబు చెప్తారు. కాబట్టి మీరెవ్వరు కూడా ఆవేశానికి గురవ్వబాకండి. మన జన సైనికులు మన పార్టీ తరఫున మనం చేసే కార్యక్రమాలు మన రాష్ట్ర ప్రజల కోసం, మన మహిళల కోసం, మన నాయకుడి కోసం అనే భావనతోటి మీరు నిలకడగా మంచి ఆలోచనతోటి మీరు ముందుకు సాగాలని కోరుతున్నాను. కొద్ది సమయం ముందుగా వేదిక పైన ఉన్న పెద్దలందరూ కూడా మాట్లాడతారు. దాని తర్వాత నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, అదేవిధంగా కొంతమంది ఇన్ఛార్జీలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈరోజు ఈ విస్తృత స్థాయి సమావేశం కేవలం రాజకీయ అంశాలపైన, రాజకీయ పరంగా మన పార్టీ ఏ విధంగా ముందుకెళ్తోంది, క్షేత్రస్థాయిలో మీకు కొన్ని ఆలోచనలు వచ్చినా, కొన్ని సూచనలు వచ్చినా ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకొచ్చేటట్టు మీరు ఒక ప్రయత్నం చేయండి. దానికి పరిమితం అవ్వండి. మనందరికన్నా బలంగా సమాధానం చెప్పగలిగే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ వ్యక్తుల గురించి నిస్సిగ్గుగా వాళ్ళు మాట్లాడిన మాటల గురించి ఆయనే చాలా బలంగా మాట్లాడబోతున్నారు ఈ రోజున. దానికి మీరందరూ సిద్ధమవ్వండి, ఓపికగా ఉంటారని కోరుతూ ప్రతి ఒక్కరు కూడా దయచేసి సమయాన్ని పాటించండి. ఎందుకంటే ఎక్కువ మందికి మనం అవకాశం ఇద్దామని ప్రెసిడెంట్ గారు ఇప్పుడే కౌరు పంపారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ పేరు పిలవగానే మీరు వచ్చి మన జిల్లాలో జరుగుతున్న కార్యక్రమం, మన పార్టీ పరంగా మనం చేస్తున్న కార్యక్రమం గురించి క్లుప్తంగా మీరు వివరిస్తే తప్పకుండా మనకి ఈ సమావేశాన్ని ముందు మన పార్టీ పటిష్టంగా పెరిగేటట్టు మనం ఓ ప్రయత్నం చేద్దాం. ముందుగా కాకినాడ నుంచి పెద్దలు శశిధర్ తాడేపల్లిగూడెం చాలా అవలీలగా మనం కొట్టాల్సిన సీట్ తాడేపల్లిగూడెం. పరిస్థితులు ఏమైనప్పటికీ మొక్కవోని ధైర్యంతో అపజయం తర్వాత కూడా ఇంత మనస్ఫూర్తిగా, ఇంత నిండు మనసుతోటి ఇక్కడికి వచ్చి మద్దతు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బోలిశెట్టి మన శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు
నాకు బోలిశెట్టి అనగానే సత్య గారు గుర్తొచ్చారు, అందుకని కొంచెం బోలిశెట్టి సీన్ గారు లాంటి నాయకులు పట్టుమని 10 నియోజకవర్గాలు ఉండుంటే ఇప్పటికి జనసేన జెండా రెపరెపలాడాలి. అంటే నాకు ఆయనలో నచ్చేది ఏంటంటే చాలా నిర్మోహమాటంగా ముఖస్థుతి లేకుండా చెప్తారు నాకు. అది నేను దానికి అసలు ఇబ్బంది పడను. ఆయన 100 మంది ముందు చెప్పినా 1000 మంది చెప్పినా అసలు ఇబ్బంది పడను. ఎందుకంటే నేను తీసుకుంటాను, ఎందుకంటే వాస్తవం తీసుకోవాలి కాబట్టి. బోలిశెట్టి సీన్ గారిది గతంలో కూడా ఆయన కనుక కనీసం 1 సంవత్సరం ముందుగానే వచ్చిండుంటే ఇప్పటికి తాడేపల్లి గూడెం సైడ్ మన నేను పార్టీ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. నేరస్తులు నడిపే రాజకీయం చూసి విసిగిపోయి లంచగొండితనంతో వీటన్ని చూసి ఎక్కడో మార్చాలి అనేది ఇది. ఏ రోజు సడన్ గా నేను ఒక సినిమా హీరో యాక్టర్ ఈ స్టార్డమ్ వచ్చిన తర్వాత నేను రాజకీయాల్లోకి రాలా. నా రిటైర్మెంట్ ప్లాన్ కాదు రాజకీయాలు. నాకు చాలా టీన్స్లో ఉన్నప్పుడు 16, 17, 14 ఏళ్ళు ఆ వయసులో నుంచి ఒక మదనం జరిగి, లేదంటే నాకు ఒక దేశం మీద ఆసక్తి, దేశం మీద ప్రేమ, లేదా సమాజం పట్ల ఒక బాధ్యత, ఇవన్నీ నటుడైనప్పటికీ నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చిన. అంతేగాని నాకు రాజకీయాలు నా రిటైర్మెంట్ ప్లాన్ కాదు. ఒక 60 ఏళ్ల తర్వాత, 65 ఏళ్ళ తర్వాత వచ్చేసి మనవలు మనవరాలు పుట్టాక అప్పుడు రాలేదు నాకు రాజకీయాలు. చాలా చిన్న వయసులో నుంచి వచ్చి నేను ఎప్పుడు అందుకనే చాలా బాధ్యతగానే ఉన్నాను. సినిమా హీరో అయినప్పుడు బాధ్యతగా ఉన్నాను. ప్రతి సమస్యలో, ప్రతి పరిస్థితిలో కూడా చాలా బాధ్యతగానే తీసుకున్నాను. ఇది ఒక సినిమా నన్ను కొనవాళ్ళు నష్టపోతే వాళ్ళకి నేను అండగానే ఉన్నాను తప్ప నేను వాళ్ళని వదిలేదు ఇప్పుడు గాలికి. ఇది నేనేమనుకున్నానంటే నేను ఈ పని చేస్తున్నప్పుడు బాధ్యతగా ఉంటే రేపు పొద్దున్న పెద్ద స్థాయి పనులకు వెళ్ళినప్పుడు ఇంతే బాధ్యత. దీంట్లో కుల ప్రభావాలతోటి, ప్రాంతీయ విభేదాలతోటి, లేదంటే మన మత ప్రభావాలతోటి దేశం విచ్ఛిన్నం అయిపోతుంటే జాతీయ సమగ్రతను దృష్టిలో పెట్టుకునే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఎందుకంటే సమాజం ఇంత విచ్ఛిన్నం అయిపోవటం, దేశాన్ని ప్రేమించేవాడిగా, దేశభక్తి ఉన్నవాడిగా, లేదంటే మహానుభావులు అడుగుజాడల్లో నడుద్దాం అనుకునే ఒక వ్యక్తిగా నాకు విచ్ఛిన్నం అయిపోవడం చాలా బాధ కలిగిస్తుంది. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క ఎస్సీ ఓట్ల గురించి మాట్లాడుతున్నారు, లేదంటే మిగతా జాతుల గురించి మాట్లాడుతుంటే అసలు మనం ఈ స్థాయికి ఇంకా మాట్లాడుకునే స్థాయికి ఇంకా మనం ఉన్నామంటే మన రాజకీయ వ్యవస్థ ఎంత దిగజార్చారో మనందరం. ఇంకా మనల్ని కులాలుగా పెట్టుకునే పరిస్థితులు, అంటే ఈ పరిస్థితి నేను ఎక్కడో మారుమూలని ఇదే రోజు నేను మనం ముఖ్యంగా మీరు మాట్లాడుతుంది ఎస్సీ కమ్యూనిటీ నుంచి మొత్తం వైసీపీకి లేరు. ఒకవేళ ఆ పరిస్థితులు మారాలి. ఎందుకంటే నేను ఉదాహరణ ఒక కులానికి చెందిన వాడిని అయ్యుండొచ్చు, కానీ నన్ను నా కులాన్ని చూసి ప్రేమించమని చెప్పను కాకుండా నా భావాలని చూసి, నా ఆలోచన విధానాన్ని చూసి, నా నడవడికను చూసి నన్ను ప్రేమించాలని, నన్ను ఇష్టపడాలనుకుంటాను, కానీ నా కులాన్ని చూసి నన్ను ఇష్టపడాలని అనుకుంటాను. ఎందుకంటే కులం ఒక మేరకు ఒక ట్రైబల్ ఇన్స్టింక్ట్. ఇది మనందరికీ కూడా ఒక ట్రైబల్ ఇన్స్టింక్ట్ కులం అనేది. ఆఫ్రికా లాంటి దేశాల్లో ట్రైబ్స్ ఉంటాయి. మేము రకరకాల జాతులు, ఒక 100 కిలోమీటర్లో దాదాపు 30 జాతులు ఉంటాయి. ఒక్కొక్క జాతిలో ఒక 2000 మంది 3000 మంది ఉంటారు. వాళ్ళు విచిత్రమైన ద్వేషాలు ఉంటాయి, రైవలరీ ఉంటుంది. కానీ మన భారతదేశంకి వచ్చేటప్పటికి మన సామాజిక పరిస్థితి కులాలే ఉన్నాయి. వృత్తి ఆధారిత జీవన విధానం కాస్త కులాలైనవి. అలాగే మొన్న మధ్యన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వచ్చిన ఇంటర్వ్యూ చూసి మాట్లాడుతూ ఉంటే 2 వ్యక్తులు గొడవ అంటే ఒకటే గ్రూపులకి ఇట్లా అయిపోతే అది ఈ రోజునది 2 కులాల మధ్య గొడవ. ఈ రోజున రాష్ట్రం తాలూకు 2 కులాల మధ్య నాయకులు గొడవ రాష్ట్ర విచ్ఛిన్నానికి దారి తీస్తుందని చెప్పిన ఆయన మాట్లాడిన విధానం నాకు నిజంగా చాలా లోతుగా విశ్లేషించి తీరాలి. అంటే ఇదేదో ఈ 2 కులాలు కాకుండా వేరే వ్యక్తులు రావాలి అని కూడా నా ఉద్దేశం కాదు. నేనేమనుకుంటున్నానంటే ఇంత ద్వేషం చూపించేశారు. ఈ పరిస్థితి మారాలి. అందుకని దయచేసి మీరు కూడా ఒకసారి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పెట్టిన ఇంటర్వ్యూ, ఆయన మొత్తం చాలా లాంగ్ బై మొత్తం మన స్టేట్ రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆయన కులాల గురించి మాట్లాడిన విధానం నాకు నిజంగా చాలా లోతుగా విశ్లేషించి దాన్ని ఎక్కడో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడో చోట దీన్ని మార్చకపోతే, బాధ్యతగా రాజకీయ వ్యవస్థ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది. కేవలం డబ్బులు ప్రాతిపాదికన రాజకీయం నడుపుదామంటే ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ప్రతి చోట ఎవరెవరి స్థాయిల్లో
బాధ ఎక్కడ కలిగిందంటే రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక 10,000 ఓట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి 10,000 ఓట్లు వచ్చినాయి కొంతమందికి, కొన్ని చోట్ల నేను చూస్తుంది. సో మనకి ఓట్లు డబ్బు వేస్తే ఖచ్చితంగా గెలుస్తాం అని అనుకున్నప్పుడు అది గ్యారంటీ లేదు. ఓడిపోయిన వాళ్ళు బయట ఏడిస్తే ఇంట్లో గెలిచిన వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారంట. మనం బాధపడుతున్నాం. ఎందుకంటే ఉదాహరణకి వాళ్ళు చెప్పడం నాకు భీమవరంలో నా మీద గెలిచిన ఆయన ఎందుకు నేను చెప్పట్లా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పే విధానం ఇది నేను బయట వింటుంది. ఎలాగే జనసేనకి ఓటేసిన వాళ్ళకి ఆయన పనులు చేయట్లేదంట, అలాగే ఆయనకి ఓటేసిన వాళ్ళకి పనులు చేయట్లేదు. ఎందుకు పనులు చేయట్లేదు? మేము మీకు డబ్బులు ఇచ్చాం కదా ఓటుకి, మీకు పనులు చేసి వెళ్ళిపోతున్నారు. అంటే ప్రజల్లో ఇప్పుడు సమస్య మనలో లేదు, ప్రజల్లో మనకి సమస్య బోలిసే మన నాయకుల్లో లేదు. బోలిశెట్టి సీనియర్ సమస్య కాదు ఇది. ఎవరైనా త్రికరణ శుద్ధిగా చిత్తశుద్ధి ప్రజలకి ఏదైనా చేద్దామంటే ఇలాంటి నాయకులు, బోలిశెట్టి సీనియర్ నాయకులు ఉన్నారు, చేద్దామని తపనలో ఉన్నారు. కానీ ఎక్కువ శాతం మంది ప్రజలు, అందరూ చెప్పాలంటే ఎక్కువ శాతం మంది ప్రజలు ఈ డబ్బు అనే ప్రభావానికి, ప్రలోభానికి లోబడిపోయారు. అంటే ఇంటిలో నుంచి బయటికి రావడానికి అసలు ఎందుకు వెళ్ళాలి ఓటు, ఆ బద్ధకం అంటామా దాన్ని, తెగి లోపల అలవాట్లేదు. ఇది ఒక మన దేశంలో సమస్య కాదు, అమెరికా లాంటి దేశాల్లో కూడా ముఖ్యంగా మనం కూర్చోబెట్టి ఈ మన ఆర్టికల్ చదువుతా ఉన్నాను, ఏదో ఫారిన్ మ్యాగజైన్లో ఆర్టికల్ చదువుతా ఉంటే దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా మంది ముఖ్యంగా లాటిన్ యువత వాళ్ళు బయటకు వచ్చి ఓట్లు లేకపోవడం వల్ల హిల్లరీ క్లింటన్ ఓడిపోయింది. దాదాపు 1.5 మిలియన్ అంటే దాదాపు 15 లక్షల ఓట్లు వాళ్ళు రాకపోవటం వల్ల ఓడిపోయారని చెప్పి. సో ఈ ఓటు ఎందుకు వెయ్యాలి మనం అన్న స్పష్టత మన ప్రజల్లో లేదు. ఇంకా భారతదేశం వెనకబడి ఉందంటే, ఇంకా ఓట్లు డబ్బుతో పెట్టుకునే స్థాయిలో మనం ఉన్నామంటే ఇంకా దేశం చాలా వెనకబట్లో ఉంది. ఇది మార్చాలి. ఎక్కడో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ వ్యతిరేకంగా పోరాడాలి. డబ్బు ప్రలోభాలతో రాజకీయం నడుస్తుంది, దీన్ని పారద్రోలాలి, దీన్ని తరిమి కొట్టాలి. ఈ ఉద్దేశంతో ఇవి లేకపోతే మూల పెట్టుబడి ఇదే మనకి. అందుకనే నేను ఎప్పుడు కూడా ఒక 25 సంవత్సరాలను ఎందుకు మాట్లాడతానంటే అవివేకంతో మాట్లాడేది. ఈ సమస్యల్ని చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాను, చాలా లోతుగా అధ్యయనం చేసిన వాడిని. నేను చాలాసార్లు అనేక పరిస్థితుల్లో నేను డిగ్రీ చదువుకోలేదు, కానీ నేను చదువు మానటం మటుకు చదువు మానలేదు. నేను చదువుతాను ఉంటాను, అర్థం చేసుకుంటాను, సమాజాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూనే ఉంటాను. ఇక్కడెక్కడో షూటింగ్ చేస్తుంటే మామూలుగా అక్కడ ఏం జరుగుతుందో కూడా గమనిస్తూ ఉంటాను. ఆ వ్యక్తుల సమస్య ఏంటి ఎందుకంటే నేను అర్థం చేసుకోవడానికి. సినిమాలో ఒక సన్నివేశం చాలా అద్భుతంగా వచ్చింది అంటే ఎవరైనా పెర్ఫామ్ చేయగలిగాం మేమంటే ఎంత లోపలికి తీసుకోకపోతే ఆ పెర్ఫార్మెన్స్ రాదు దానికి. అందుకని సినిమాలు నాకు సమాజం పట్ల బాధ్యతనిచ్చినాయి నాకు. సో ఈరోజు మళ్ళీ సినిమాలు చేయగలిగే శక్తి ఉంది అంటే ఆ బాధ్యతను నన్ను వెళ్ళలేదు. అలాగే రాజకీయాల్లో కూడా నాకు కాంట్రాక్టులు నేను చేయలేను. నేను జగన్ రెడ్డి గారి లాగా నాకు మైండ్స్ లేవు నాకు, లేదంటే ఇందాక మీరు చెప్పినట్టు భీమవరం మన గంధి శ్రీనివాస్ గారి లాగా మనకి ఆక్వా బిజినెస్ లేవు, మనకి చేపలు అమ్ముకునే వ్యాపారం లేదంటే రొయ్యలు అమ్ముకునే రొయ్యల చెరువులు లేవు, కోల్డ్ స్టోరేజ్లు లేవు. మన దగ్గర ఉన్నది స్వశక్తి మీద ఆధారపడగలిగే ఒక చిన్నపాటి వృత్తి ఉంది. ఆ వృత్తి ఇంత అశేష ప్రజాభిమానాన్ని నాకు ఇచ్చింది. ఇంత ప్రజాభిమానం నేను కూర్చోబెట్టి సడన్ నేను పెట్టుకోవచ్చు, నన్ను ఎవరేం మాట్లాడరు, కానీ ఇది నా వంతు బాధ్యత అనుకున్నాను. ఎంతో మంది వాళ్ళ జీవితాలని సర్వస్వం త్యాగం చేసి, యాక్చువల్ మనం చేస్తున్న త్యాగాలు ఏం లేదు. ఈరోజు నా మీద తిట్లు కానీ, నా మీద బూతులు కానీ, లేదంటే వాళ్ళు నా మీద పెట్టే 1-2 కేసులు కానీ, లేదా మన మీద పెట్టే కేసులు కానీ, ఇవి నథింగ్. మనం యాక్చువల్ సాక్రిఫైజెస్ మనం చేయట్లేదు. ఇంకా నిజమైన సాక్రిఫైజులు ఏంటంటే ఒక వీర్ సావర్కర్ లాంటి ఒక దేశభక్తుని కిలింగ్ చేసి ఒళ్ళు ఊడిపోయేలా కొట్టి ఆ జబ్బులతో కొట్టిన దెబ్బలు సెప్టిక్ అయిపోయి ఇక్కడికి వచ్చి చనిపోయి చూసారా, వాళ్ళు దేశం కోసం త్యాగం చేశారు వాళ్ళు. అలాంటి శిక్షలు మనం అనుభవించలేదు. మనకి ఉన్న ఇబ్బందులు ఖచ్చితంగా ఉన్నాయి, మానసిక ఇబ్బందులు ఉన్నాయి, లీగల్ ఇబ్బంది తక్కువ చేసి మాట్లాడు. కానీ కంపేర్ టు అంటే ఎవరితోటి దీన్ని కంపేర్ చేద్దాం? ఎవరైతే స్వాతంత్రం సంపాదించారో వాళ్ళ త్యాగాలతో కంపేర్ చేసి మనం చేసేది నథింగ్. దీంట్లో నేను కోరుకునేది కూడా ఏంటంటే డబ్బులు పెడితేనే రాజకీయం చేయాలి, లేదంటే మామూలు వాళ్ళకి సాధ్యం కాదు అన్న భావన తీసేసి, డబ్బు లేకపోయినా ఒక మధ్యతరగతి మనిషి వచ్చి, ఇందాక ఇక్కడ మీ పేరు కాసియా, మీరు అంబులెన్స్ డ్రైవరా? మీరు దినేష్, మీరేంటి?
మీరు పోటీ చేయాలనుకుంటున్నారా? అలాగే కావాలంటుంది. అంటే ఒక అంబులెన్స్ డ్రైవర్గా చేస్తూ నేను రాజకీయ ప్రస్థానం, నేను నా వార్డు కౌన్సిల్ని పోటీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ధైర్యం రావాలంటే ఒక జనసేన ఇవ్వగలదు, ఇంకే పార్టీ ఇవ్వదు. నేను ఎలా అనుకుంటున్నానంటే అసలు రూపాయి పెట్టుబడి పెట్టకూడదు, అలా గెలవాలి. పోనీ మనకి తార్కాణాలు లేవా, మనకి ఉదాహరణలు లేవా, డబ్బు లేకుండా రాజకీయం చేసే పెద్ద పార్టీలు లేవా అని అనుకుంటే, ఉదాహరణకి మన భాగస్వామి అయిన మన అలయన్స్లో ఉన్న భారతీయ జనతా పార్టీ మీద గెలిచిన ఆప్ ఉంది. అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనలేదు ఢిల్లీలో ఓట్లు. ఐడియాలజీ అంటే డబ్బులు ప్రభావితం చేసే, అనేక రకాల ప్రభావితం చేసే వ్యక్తులతోటి మనం ఎలా పోరాటం చేయాలి. అలాగే మీరు చెప్తున్న అంశాల్లో డబ్బు ప్రభావితం చేస్తున్నాయి, దీనికి మనం ఎలా ధీటుగా ఎదుర్కోవాలి. స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ఉంటే దానికి వ్యూహం వేద్దాం, 10 మంది కూర్చుందాం, మాట్లాడదాం. ఏమి తీసుకెళ్తే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో మనకి ఎస్సీ గ్రామాలకి సరైన నిధులు రావట్లేదు, ఏ విధానాల మీద మనం వెళ్ళాలి. స్థానిక సంస్థలకి నిజంగా వీళ్ళు అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ అంటుంటే డబ్బులు ఆల్రెడీ గ్రామ పంచాయతీలు ఉండాలి, ఆ హక్కు గ్రామ పంచాయతీలకే ఉండాలి. అంతేగాని ఎవరు మళ్ళీ పైన వాళ్ళు వచ్చి కూర్చోబెట్టి వాళ్ళు సంతకాలు పెడితే నిధులు విడుదల చేయడం కాదు. 1 కోటి రూపాయలు ఒక చోటకు వచ్చినాయి, ఒక మున్సిపాలిటీకి లేదంటే ఒక 25 లక్షలు ఒక గ్రామానికి వచ్చినాయి అంటే దాని మీద హక్కు ఎలా ఖర్చు పెట్టాలి, ఏ అభివృద్ధి కార్యక్రమాల మీద ఖర్చు పెట్టాలనేది ఆ స్థానిక అధికారానికి, ఆ వ్యక్తులకే ఉండాలి. పంచాయతీ మనకి సర్పంచ్కి ఉండాలి. అది నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ. అంతేగాని గ్రామం మొత్తం కూర్చోబెట్టి 3 రాజధానులు పెట్టేస్తాం, దానిలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగదు. ప్రతి గ్రామం దాని తాలూకు స్థాయి అంటే అధికార వికేంద్రీకరణ, గ్రామ సర్పంచ్గా నిధులు కానీ ఉండగలిగితే అది నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ. కొన్ని జరగట్లేదు అనుకుంటే కేరళలో జరుగుతుంది. కేరళలో ఈ మధ్యన ఒక 4 నెలల క్రితం కేరళ మంత్రి గారితో మనం మాట్లాడాను. మనకు తెలిసిన అధికారులు ఎవరో కూర్చోబెట్టి వాళ్ళు ఓడిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చారు అధికారి, ఒక కేరళ అధికారి. ఆయన వచ్చి చాలా చిన్న అబ్బాయి, ఎవరు ఇట్లా వచ్చారని మాట్లాడుతుంటే ఆయన అబ్బాయి చెప్పింది ఏంటంటే, మీరు ఓడిపోయారని చెప్పి, మీ పార్టీ ఓడిపోయిందని చెప్పి మీరు దిగులు పడి మీరు వెనక్కి వెళ్ళిపోతే సమాజానికి చాలా అన్యాయం జరుగుతుంది. మీరు దయచేసి వెనక్కి వెళ్ళకండి, మీ ఆలోచన విధానం మేము అర్థం చేసుకున్న వాళ్ళ, తన ఐఏఎస్ అధికారి, మేము అర్థం చేసుకున్నాం. మీరు ఏవైతే మాట్లాడుతున్నారో ఈ కేరళలో కొన్ని చోట్ల చాలా బలంగా జరుగుతున్నాయి. కేరళ రాష్ట్రంలో మీరు ఒకసారి చూపిస్తే మీకు ధైర్యం వస్తే, మీరు చేస్తున్నది రైట్గా ఉంది, దయచేసి మీరు నిరాశ నిస్పృహలకు గురవద్దు, అందుకని మిమ్మల్ని ఒకసారి ఇన్వైట్ చేస్తానని చెప్పి అబ్బాయి వెళ్తే, నేను మంత్రి గారితో మాట్లాడితే అక్కడ అభివృద్ధి ఎలా జరగబోతుంది, నిధులు ఎంత వచ్చినాయి, అసలు యాక్చువల్ మనకి ఒక స్థానిక ఎన్నికల సంస్థలుగా ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి నేను చెప్పదలుచుకుంది, నిధులు ఎంత వచ్చినాయి ఒక స్థానిక సంస్థకి, ముఖ్య గ్రామానికి కానీ ఒక మున్సిపాలిటీకి కానీ ఏ విధంగా ఖర్చు పెట్టి, ప్రతిదీ చాలా క్షుణ్ణంగా రాసి ఉంటుంది. ఒకవేళ తేడా వస్తే గొడవలు పడతారు, అభివృద్ధి మీద గొడవలు జరుగుతాయి. ఇది చాలా స్పష్టంగా ఉంటుంది విధానాలు అని చెప్పి, అది మనం చేయాలి. మీరు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి కాబట్టి మనం ఏ ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలి అంటే, వచ్చిన ప్రతి రూపాయికి లెక్క చెప్తాం, చెప్పిన ప్రతి అభివృద్ధి పనిని ముందుకు తీసుకెళ్తాం. ఇదే మన నినాదంతో స్థానిక సంస్థల ఎన్నికలు. డబ్బు ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టారు, ఉదాహరణకి కొంతమంది 150 కోట్లు ఖర్చు పెట్టారు అంటే ఇదంతా కేవలం ఎమ్మెల్యే పదవికి. అంటే పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఊరుకుంటుందండి మనసు, డబ్బు ఎలా సంపాదించాలంట, ప్రజలకు సేవ చేయాలని ముందు, తర్వాత విషయం. నేను పెట్టినప్పుడు ఉదాహరణకి భీమవరం ఎమ్మెల్యే ఉంటే ఆయనకి 100 కోట్లంతా ఖర్చు పెట్టని చెప్తా ఉన్నారు, 150 కోట్లు. ఎట్లా సంపాదించాలని ఉంటుంది మనసుకి, తిరిగిపోయిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలనేది. అలాగే మొన్న మధ్యన ఒంగోలు ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ, మొత్తం ఎవరు వచ్చినా కానీ ఆయన దగ్గర ఒక చిట్టా ఉంటుందంట, ఒక రిజిస్టర్ బుక్ ఉంటుందంట. పలానా నుంచి సమస్యకు వచ్చారంటే, నీకు పోయిన ఎన్నికలు 2000 ఇచ్చాను కదా, ఇంకెందుకు పని చేయాలి, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇంత చిట్టా రాసుకుంటే డబ్బు ఇచ్చినోడు ఎవడు కూడా మనల్ని చాలా జాగ్రత్తగా మాట్లాడతారు మనతో. అంటే మనం వాళ్ళకి ఒక ముడిసరుకు, వాళ్ళకి అంతే, రా మెటీరియల్ వాళ్ళు ఎదగడానికి. ఇది ప్రజల్లోకి డబ్బు ప్రభావితంతో చేస్తే మన నైతిక బలం పోద్దని. మొన్న ఈ మధ్యన మొన్న ఒక వైసీపీ నాయకులు ఎవరో నా గురించి మాట్లాడుతూ, చంద్రబాబు గారు పిఎస్ దగ్గర 2000 కోట్లకి దొరికింది అది ఇది మాట్లాడుతూ ఉంటే నన్ను అడిగారు. నాకు దాని మీద ఎలా స్పందించాలి అంటే, ఫస్ట్ నాకు వచ్చిన ఆలోచన చదవగానే ఏమనిపించిందంటే, చాలా కోపం వచ్చేయాలి, మనకు ఆవేదన వచ్చేయాలి ఒక సగటు మనిషిగా. కానీ సగటు మనిషే
మనం నాయకులు తప్పులు చేస్తే మనం నిలదీసే శక్తి సమాజానికి ఉండాలి, ప్రజలకు ఉండాలి. కానీ 2,000 రూపాయలకి నేను నా నైతికత నేను అమ్మేసుకునే స్థాయి ప్రజలు ఉన్నప్పుడు ఈ నాయకులు 2,000 కోట్లు కాదు 20,000 కోట్ల దోపిడీలు కూడా చేస్తారు. ఈ ప్రజల్లో ఉన్న సమస్య ఇది. అలాగే వైసీపీ నాయకులు చెప్పిన దాన్ని కూడా మీరు ఎప్పుడన్నా మాట్లాడితే మీరు చెప్పాల్సింది ఏంటంటే, అసలు తెలుగుదేశం పార్టీ తాలూకు తప్పుల్ని కానీ, వాళ్ళు చేసిన అవినీతిని కానీ, వాళ్ళు చేసిన ఇసుక మాఫియాని కానీ, లేదంటే వాళ్ళు చేసిన మొత్తం వాళ్ళ జన్మభూమి కమిటీ తాలూకు ఇష్యూస్ని కానీ, అవి గుండా కమిటీలను చెప్పింది కానీ 2018లో ఇక్కడ మంగళగిరిలో సభలో మనం మాట్లాడితేనే ఆ బలం మనకి రాలేదు. కానీ మనం లేవనెత్తాం తెలుగుదేశం తాలూకు అవినీతిని, మనం లేవనెత్తింది. అలాగే ఈ రోజున వాళ్ళ మీద కేసులు ఉంటే సంతోషంగా పూర్తి చేయండి. తెలుగుదేశం పార్టీ ఎవరు తప్పు చేస్తారో వాళ్ళు సంపూర్ణంగా శిక్షించండి. దాన్ని ఎప్పుడు మేము వెనకేసుకు రావట్లా. ఇది వైసీపీ నాయకులు కూడా తెలుసుకోవాలి. అలాగే కొట్టు సత్యనారాయణ గారికి కూడా చెప్పండి నా మాటగా. తాడేపల్లి కూడా వెళ్ళినప్పుడు ఆయన 2014 ఎన్నికల్లో నా ఆఫీస్కి వచ్చి, జనసేన ఆఫీస్కి వచ్చి మాట్లాడిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఎదురుగా కూర్చొని నేనే మర్చిపోలా. ఒక మాట తిరిగి జవాబు ఇవ్వడానికి నాకు చాలా గట్టి మాటలు తెలుసు. చాలా బలంగా, బూతులు లేకుండా చాలా బలంగా స్పందించగలను దేనికి, ఎవరి మీద అయినా సరే. కోపంతో బూతుల్లోనే చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరన్నా బూతులు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్ ఆగిపోయింది, వాళ్ళ దగ్గర సత్యం లేదని అర్థం. మనం మాట్లాడాల్సిన అవసరం రాకూడదని నేను కోరుకుంటాను. ఎవరైనా సరే సత్య గారు మన శ్రీనివాస్ గారికి చెప్తున్నట్టుగా వాళ్ళు 100 బూతులు తిడితే మనం తిట్టేద్దాం అంటే తిట్టేయచ్చు, నేనేం కదా, దానికి పెద్ద సమస్య కాదు. కానీ వాళ్ళ స్థాయిలో మనం వెళ్ళిపోతాం. కానీ తప్పదు అనుకున్నప్పుడు మరి ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ కానీ ఇలాంటి తిట్లకు కానీ ఒకటి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది. చిన్నప్పుడు నేను ఒక ఆత్మకథ అని ఒక స్వామి యోగానంద్ గారి పుస్తకం చదువుతుంది. దాంట్లో ఒక చిన్న కథ ఉంటుంది. జరిగిన సంఘటనని ఒక యోగి దగ్గరికి వచ్చి గ్రామస్తులు చెప్తారు, మా ప్రాంతంలో ఒక పాము తిరుగుతూ ఉంది, అది తెక్కాటేస్తుంది అందరినీ. సో ఆ పావును తీసుకొచ్చి ఆయన దగ్గరికి, ఫైనల్గా ఆయన పాము దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పారండి, నువ్వు ఎందుకు అందరినీ కాటేస్తున్నావు అది అని చెప్పి, నువ్వు ఈ రోజు నుంచి ఎవరిని కాటేయని చెప్పి ఆయనకున్న యోగిక్ పవర్స్ తోటి చెప్తే, అది కొద్ది రోజులు గడిచిన తర్వాత పాము మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చినాను. వచ్చి నన్ను అందరూ చూస్తే మొత్తం రక్తం కారుతా ఉందండి. దేనికి అంటే నువ్వు కాటేయతావు కదా, అందువల్ల నేను కాటేయడం మానేసి ప్రతి ఒక్కళ్ళు కర్రలతో చావు కొడతారు, పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా. అంటే ఆయన ఒకటి చెప్పాను, కాటేయద్దని చెప్పాను కానీ బుస కొట్టద్దని చెప్పలేదని నేను. అలాగా మనం కూడా, నేను అంటాను, నియంత్రణతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మొత్తాన్ని కూర్చోబెట్టి కొడుతుని కొట్టించుకోమని నేను ఎప్పుడు చెప్పను. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాం, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోమని చెప్పి నీ బల ప్రయోగాన్ని దారిని పోయే మూలంలో ఉన్న పెద్దోళ్ళని సంబంధం లేక వెళ్తాం కొట్టమని కాదు. నిన్ను కొడుతుంటే కూడా నువ్వు కూర్చోబెట్టి శాంతి అనడానికి అదే నా విధానం అది కాదు. నువ్వు ఇక్కడ దాకా నిలబడు, 5 అడుగుల తిట్టు, 6 అడుగుల దాకా ఇంకో ముందురా, ఇంకొక 2 అడుగుల దగ్గరికి వచ్చి నా చెయ్యి అందే వరకు నువ్వు చేపెట్టి లాగిపెట్టి కొడతాను, ఖచ్చితంగా అనుమానం లేకుండా కొడతావు. నువ్వు మా మీద దాడి చేస్తే ఖచ్చితంగా మమ్మల్ని మేము ఎలా రక్షించుకోవాలో మాకు బాగా తెలుసు. అంతేగాని కూర్చోబెట్టి ఈ చెంప మీద కొడితే కొంచెం ఈ చెంప మీద కొట్టండి, తర్వాత ఇది అయిపోయింది ఈపు మీద కొట్టండి, తర్వాత ముఖం మీద కొట్టండి, ఇది కాదు బాధ. ఇది రాజకీయాల్లో ఉన్నాం. నేను మెత్తగానే మాట్లాడతా కానీ మెత్తగా ఉండమని చెప్పను. నేను రాజకీయాలు ఉన్నప్పుడు ఎదురు దాడులు ఉంటాయి, తిట్లు ఉంటాయి. ఇందాక పవన్ బాలాజీ మాట్లాడుతుంటే నేను అవును ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటే రెడ్ కార్పెటే ఉంటుంది. నా మీద భయం కాదు, నా అందరి గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది నా మీద. అవన్నీ వదులుకొని కూడా దారిని పోయి ప్రతి ఒక్కరి చేత తిట్టించుకొని మన ఇంటి ముందుకు వచ్చి మన ఆఫీస్లోకి వచ్చిన కొట్టు సత్యనారాయణ కూడా ఈరోజు తిట్టే స్థాయికి ఎమ్మెల్యే అయిపోతే ఆయన కూడా తిట్టేసి మనల్ని అసలు ఎమ్మెల్యే సీటు కావాలి కొంచెం మీరు మాట చెప్పండి అని చెప్పి నేను మాట్లాడి మర్చిపోయినట్టు 2014. ఇవన్నీ మాట్లాడొచ్చు, ఇవన్నీ నేనేమనుకుంటానంటే పోన్లే అనుకుంటాను. కానీ స్థాయి దాటి మాట్లాడితే మటుకు వీళ్ళని తిడితే ఆ గ్రూప్ ఓట్లు పడతాయి, వీళ్ళని తిడితే ఆ గ్రూప్ ఓట్లు. నేను వాటికి భయపడను. సత్యాన్ని నమ్ముకున్నాడు ఎప్పుడు చెడిపోడు, ధర్మాన్ని నమ్ముకున్నాడు ఎప్పుడు చెడిపోదు. ఈ దేశం పదే చెప్పింది. అమెరికా లాంటి దేశం ఇన్ గాడ్ వి ట్రస్ట్ అంటారు, కానీ భారతదేశం ఒకటే సత్యమేవ జయితండి, మనం సత్యాన్ని నమ్ముతాం. భగవంతుడికి మించింది సత్యం.
అలాంటి సత్యాన్ని నమ్ముకున్న దేశం. అందుకనే ఇంతమంది ఇంత ప్రభావితం చేసిన, ఇంతమంది దోచుకోవాలని ప్రయత్నం చేసిన ఈ దేశం నిలకడగానే ఉంది. అలాంటి ఆశయాలతో ముందుకెళ్లే జనసేనని ఎవరు కదపలేరు. ఓడిపోయినా కానీ మనం యాక్చువల్లీ ఇది మీరు ఓటమి అనుకోకండి. దీన్ని మన గెలుపులో మన జీవనంలో ఒక భాగమే. మనం తీసుకున్న దెబ్బ. ఇబ్బందిగా ఉండొచ్చు నేను మాట్లాడేది, కానీ నేను భవిష్యత్తును చూస్తున్నాను. జనసేన వల్ల చాలా బలమైన ప్రభావితం చెందే ఒక రాష్ట్రం, బలమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. ఆ నమ్మకం నేను 25 సంవత్సరాలు ఎందుకనంటే వేగ్గా అనలేదు. నేను చాలా లోతుగా అధ్యయనం చేసి మాట్లాడిన మాటలు నేను. ఎందుకంటే నాకు ఇవన్నీ చూశాను, ఊహించాను. నేను డబ్బుతో ముడిపడి ఉన్న రాజకీయం, క్రిమినల్స్తో నిండిపోయిన రాజకీయం, ఇలాంటి స్కాములతో నిండిపోయిన రాజకీయవేత్తల మధ్యలో ఒకడు వచ్చి ఆశయాలు మాట్లాడాలి అంటే ఈ ప్రాక్టికాలిటీ లేదంటారు. బోలిశెట్టి శ్రీని గారు కూడా నన్ను అలాగే తిడతారు ఒక్కోసారి, కానీ మీకు ప్రాక్టికాలిటీ తెలియదని. నేను ఆయన కూడా ఏం నమ్ముతానంటే, ఆయన లాంటి వాడిని కూడా మార్చే అవసరం లేదు, పోరాటం చేద్దాం. ఈరోజు ఆయన మాటలు చాలా ఆనందం కలిగించింది. మనం డబ్బులు ఖర్చు పెట్టకపోయినా మనం నిలబడాలి అనుకున్నప్పుడు జనానికి అలవాటు అవుతుంది, జనాలకి నాయకులు అవసరం అవుతుంది, జనాలకి నిలబడే పార్టీ ఒకటి అవసరం అవుతుంది. ఈ రోజున సుగాలి ప్రీతి విషయం దగ్గర నుంచి, సుగాలి ప్రీతి విషయంలో కూడా ఎవరెవరు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం మాట్లాడి జరిగిన ఇన్సిడెంట్ మర్చిపోతాం అని ఇప్పుడు ఎందుకు లేవనెత్తారంటే, ఓ పని చేయండి, మీరు కూడా సిబిఐ కోర్టుకి వెళ్ళి ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం జరిపోయిన గొడవండి వదిలేయండి అని చెప్పరా? మళ్ళీ అవి చెప్పరు. అలాగే ఇది కూడా చెప్పండి, వివేకానంద రెడ్డి గారు చనిపోయి సంవత్సరం అయిపోయింది అందుకని వదిలేసేయండి. లేదంటే మేము కోడి కత్తితో ఎప్పుడో గుర్తు చేశారు అందుకని అబ్బాయిని మేము వదిలేసాం. వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్నప్పుడే సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల ఫ్యాక్షన్ మా ముత్తాతను చంపారు మళ్ళీ ఇప్పుడు చంపేస్తాం, ఆ కోపాలు వాళ్ళకి ఉంటాయేమో. కానీ ఇక్కడ సుగాలి ప్రీతి విషయంలో 3 సంవత్సరాల క్రితం జరిగింది, మేము అమ్మాయికి అండగా నిలబడదామంటే మా దృష్టికి వచ్చిందే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక ఓడిపోయిన పార్టీ దగ్గరికి వచ్చి, అపజయం పొందిన పార్టీకి వచ్చి, ఒక తల్లి నా బిడ్డ 14 ఏళ్ల ఆడబిడ్డ చనిపోయింది, దుర్మార్గంగా చంపేశారు, తెలుగుదేశం హయాంలో జరిగిన ఇన్సిడెంట్, తెలుగుదేశం పార్టీ న్యాయం చేయలేదు, ఆ టైంలో వైసీపీ నాయకులు న్యాయం చేస్తున్నారు, ఇప్పుడు వస్తే వీళ్ళు కూడా మాకు ఎలా తెలియట్లేదు, కొంచెం మీరు మాట్లాడండి 10 మందికి తెలుస్తుంటే అందుకు తీసుకున్నాం. మేము మిమ్మల్ని శిక్షించమంటుంది తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన వ్యక్తులను శిక్షించమండి అంటే మీరు ఎవరు ఎందుకు వెనకేసుకొస్తున్నారు మీరు వాళ్ళని? ఇవి మాట్లాడుతుంటే వాళ్ళకి రుచించట్ల. అది 3 సంవత్సరాల క్రితం ఇన్సిడెంట్, రేపు పొద్దున అలాగే చెప్పారు. మీకు ఇప్పుడు కొన్ని సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో మా మీద సిబిఐ కేసులు పెట్టారు, అందువల్ల మర్చిపోయిన సిబిఐ కోర్టు కూడా చెప్పండి ఎట్లాగే. అప్పుడు వాళ్ళ సమాధానం కరెక్ట్ చెప్తారు, నేను కాదు చెప్పేది, వాళ్ళు చెప్తారు మీకు కరెక్ట్. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు అధికార ప్రతినిధులు కూడా దీన్ని బలంగా ఎదుర్కోవాలి. ఇందాక మీరైనా మాట్లాడుతాను, కాశీయా మీ పేరు? సుబ్బు, నా మీద కోపం అని చెప్పారు మీరు, నాకు మధ్యలో వదిలేస్తానని. అలాగే నన్ను చూడగానే తగ్గిపోద్ది, కరెక్ట్. ఎందుకంటే సత్యం కదా, సత్యం శక్తి అలాగే ఉంటుంది, తగ్గిపోద్ది కోపం. నేను ఒక కొత్త, ఇప్పుడు మీరు అంతకుముందు రాజకీయాల్లో లేరు కదా, మీరు కొత్తగా వచ్చారు. ఎలా వచ్చారు? అలాంటి ఒకడు వచ్చి ఎంతో కొంత ప్రయత్నం చేస్తాను, అది మీలో ఉన్న భక్తిని లేదా సమాజం పట్ల బాధ్యతను తట్టి లేపింది. అలాగే నాకు కూడా చాలా మందిని తట్టి లేపుదాం, కొత్త అధికార ప్రతినిధులను, కొంత మంచి బలమైన వక్తల్ని, మంచి ఎస్సే రైటింగ్ రాయగలిగే వాళ్ళు, ఒపీనియన్స్ రాయగలిగే వాళ్ళని చేద్దామంటే నిలకడగా నిలబడే ఉండేవాళ్ళు మనుషులు దొరకట్లా. ఒక చిన్నపాటి ఒపీనియన్ మాట్లాడి అభిప్రాయం చెప్పండి, దీన్ని బలం ఎదుర్కోండి అంటే మనందరం సమూహంలో బలవంతులను తప్ప ఇండివిజువల్గా బలవంతులు కాదు. అండ్ ఇండివిజువల్గా బలవంతులు కావాలంటే మీరు మేధో మదనం చెయ్యాలి, మీరు చదవాలి, జీవితంలో ఒక అడుగు ముందుకు ఇయ్యాలి. ఎంతమంది నేను ప్రయత్నం చేసి ఉత్సాహం ఇచ్చి మీ వింతలుగా ఉంటానంటే కూడా అక్కడ బయటికి వెళ్ళి నన్ను దాటి, ఇక్కడ ఉన్నప్పుడు ధైర్యం ఉంటుంది కానీ బయటికి వెళ్ళగానే అందరూ చప్పబడిపోతారు, గాలి తీసిన బెలూన్లాగా. నేను ఎలాంటి వాడిని అంటే, ఓటమి వచ్చే కొద్దీ నాలో పంతం పెరిగిపోద్ది, ఓటమి దెబ్బ పడే కొద్దీ పట్టుదల పెరిగిపోతున్నాడు. ఒక 3 సినిమాలు ఫ్లాపులు వచ్చినాయి, లేదా 10 మంది తిట్టేశారని చెప్పేసి ఇంట్లో కూర్చొని, అయితే ఏంటని కూర్చొని కొంత మీరు ఒక చెడు కోసం రౌడీజం చేసే ఆ రౌడీలకే అంత బలం ఉన్నప్పుడు, ఒక మంచితనం కోసం, ఒక ఆశయం కోసం మనకి ఎంత పట్టుదల ఉండాలి, ఇంకా మనం ఎంత ధైర్యంగా ఉండాలి. మనం రౌడీల చేతుల్లో, గూండాల చేతిలో, లేదంటే మనల్ని విమర్శించే కొట్టు సత్యనారాయణ గారి చేతుల్లో మనం ఉండిపోతామా, లేదంటే వాళ్ళని ఎదుర్కొని నిలబడతాం అనేది అది మన స్థాయి, అది మీరు నిర్ణయించుకోవాలి. అది ప్రతిరోజు వచ్చి నేను పోరాటాలు చేయను, నా పోరాటాలు నేను చేస్తాను.
ఎందుకంటే ఎదుగున్నవాడికి పడితే నామరూపాలు లేకుండా పడిపోతాడు. నేను ఎదుగుతున్నాను, సుఖంగా లేనను, సుఖంగా ఉన్నానని అర్థం కాదు. పడిన రోజు నామరూపాలు లేకుండా పడిపోతాను. నాకు తెలుసు. నాకు ఇది తెలిసే నేను పోరాటం చేస్తాను. ఎందుకంటే ఆ పడిపోయినప్పుడు కూడా ఒక ఆశయం కోసం నన్ను పక్కన పడదోసుండాలి, కానీ నేను నా బలహీనతలో నేను ఎప్పుడు పడిపోను. అందుకే దయచేసి దృష్టిలో పెట్టుకొని ప్రతి స్థాయిలో మీ పోరాటాలు మీరు ఖచ్చితంగా చేయండి. అలాగే పార్టీకి సంబంధించి శిక్షణా కార్యక్రమాలు పెట్టాలి అంటే, ఉదాహరణకి దీన్ని ఎందుకు 100 మందికో 150 మందికి ఎందుకు రిస్ట్రిక్ట్ చేయమన్నానంటే, నిజానికి మనకి మన చెయ్యెత్తి జైకుట్టిన ప్రతి జనసేన సైనికుడు కానీ కార్యకర్త కానీ, లేదంటే మనకి ఈ పోరాట యాత్రలో నిలబడ్డ ప్రతి ఒక్క యువకుడు నిజంగా నిలబడి ఉంటే ఈరోజు నేను జనసేన 60-70 సీట్లతో అక్కడ అసెంబ్లీలో కూర్చునేది. వాళ్ళందరూ వదిలేశారు. తప్పు మంది కాదు, ప్రజలది. మనతో పోటీ మనకి సభకు వచ్చిన యువతగా నిజంగా నిలబడి ఉంటే ఈ రోజున మనకి 60-70 స్థానాల్లో జనసేన ఉండేది. సో తప్పు మన దగ్గర లేదు. కానీ ఒక సదుద్దేశాన్ని, ఒక సత్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కష్టాలు ఉంటాయి. కష్టాల్లో భాగంగానే చూడండి తప్ప ఇది మన ఓటమి, ఇది మనం నిరుత్సాహపడే విషయం కాదు. ఎందుకంటే నేను అస్సలు నిరుత్సాహపడను. నేను దెబ్బ పడే కొద్దీ చాలా బలంగా ముందుకెళ్తాను. ఎందుకంటే అందుకే నేను 5 సంవత్సరాలు ఎందుకు చెప్తానంటే, 2.5 దశాబ్దాలు నా జీవిత కాలంలో నేను మన దేశం కోసం ఇవ్వడానికి, మన సమాజం కోసం నిలబడడానికి నేను తీసుకున్నాను తప్ప దీంట్లో ఓటములు ఉంటాయి, ఒడిదుడుకుంటాయి తెలిసి వచ్చిన వాడిని. అందువల్ల నన్ను అపజయాలు నన్ను వెనక్కి లాగలేవు. అందుకని మీరు కూడా ఈ 2014 నుంచి 19 వరకు నేను చేసిందల్లా ఏంటంటే, ఒకళ్ళు నన్ను నమ్మి రోడ్డు మీదకి రావాలంటే ఫస్ట్ నన్ను నేను నిరూపించుకోవాలి. అందులో 2014, 2019 నేను చేశాను ప్రయాణం. మేము ఈ రోజున ఎవరిని మిమ్మల్ని అడగలేదు. ఆ రోజున సత్యగా మన బోలిశెట్టి శ్రీని గారిని అడగల, మీరు రండి పార్టీలోకి. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే, ముందు నేను నడిచి చూపించి ఈ వ్యక్తి వెంట ఈ వ్యక్తితో పాటు మనం నడవచ్చు అన్న నమ్మకం నేను కలగజేయాలి ఫస్ట్. ఎందుకంటే నేను డబ్బులతో, ప్రలోభాలతో నేను చెప్పను మనుషుల్ని. నేను ఈ దారిలో నడుస్తున్నాను, మీరు రండి నాతో అని చెప్పను. ఆ మాట మీకు ఇష్టమైతే నాతో పాటు రండి. ఈ రోజున ఏ మూలకి వెళ్ళినా కానీ, కర్నూలు దగ్గర నుంచి ఏ మూలకి, కర్ణాటక ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంత అసాంఖ్యంగా అభిమానులు ఉన్నారు అంటే వాళ్ళు మన ఆలోచన విధానాన్ని ఇష్టపడి వచ్చిన వాళ్ళు. అంతేగాని డబ్బులు ఇస్తున్న ఒక బిర్యానీ ప్యాకెట్కి, సారా ప్యాకెట్కి వస్తే ఇష్టపడిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు. ఇంత బలం చాలా తక్కువ మందికి ఉంటుంది దేశంలో. ఆ బలం భగవంతుడు మనకి ఇచ్చాడు. ఆ ఇచ్చిన బలాన్ని మన సమాజ శ్రేయస్సుకు వాడదాం. మనం ఇచ్చిన బలాన్ని మనం ఒక బలమైన రాష్ట్ర నిర్మాణానికి వాడదాం. అది మన తాడేపల్లిగూడెం తాలూకు జనసేన సీటు కావడానికి ఉపయోగిద్దాం ఆ శక్తిని. అలాగే నన్ను పాప అడిగారు సార్ మన శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెంలో పోటీ చేయమంటే ఆల్రెడీ అప్పటికే నిర్ణయం జరిగిపోయినాయి అని చెప్పేసి. యాక్చువల్లీ నాకు 2 చోట్ల కూడా చేయాలని లేదు, ఒక చోట చేయాలని ఉంది నాకు. ఎందుకంటే ఓటమి పోతే 2 చోట్ల ఎందుకు, ఒకటే చోట పెట్టుకుందాం అంటే, కానీ పరిస్థితి లేదు. చాలా మంది చెప్పడం, నేను కూడా ఏంటంటే ఒకసారి సహజంగా నా నిర్ణయం నేను తీసుకుంటాను. నేను కూడా చాలా ప్రాక్టికల్గా ఉండే వ్యక్తిని. 2 చోట్ల పోటీ చేయాలని అనుకునేప్పుడు ఒక్కటి పోయినసారి తాడేపల్లిగూడెం అయితే మనస్ఫూర్తిగా నిజంగా సంతోషించాను. సో ఈ రోజు కూడా భవిష్యత్తులో అలాంటి ఉంటే ఖచ్చితంగా నేను పరిశీలిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నేను. అలాగే ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. మీరు చెప్పినవన్నీ ముఖ్యంగా అందరూ మాట్లాడకపోయినా దాదాపు అందరి అభిప్రాయాలు మీరు చెప్పారు కాబట్టి, అందరి అభిప్రాయాలు సమంగా దాదాపు ఇవే ఉండొచ్చు కాబట్టి ఇంకా దాని అభిప్రాయాలను తీసుకుంటాను. అలాగే ఇక్కడ మాట్లాడే రమతి గారు కానీ మిగతా మధుమతి గారు కానీ, మధులత మీ పేరేంటి మేడం? మీది టీచర్ మాధవి గారు. నాకు ఎంత ఆనందం ఉంటుందంటే, నేను సంపాదించుకుంది 1000 కోట్లు సంపాదించుకోలేదు, కానీ మాధవి గారు లాంటి, అంటే కీమోథెరపీ చేయించుకుంటూ కూడా నువ్వు ఇచ్చిన బలం అనేది నేను సంపాదించుకునేది. నాకు ఏ 1000 కోట్లు ఇస్తే, ఎన్ని లక్షల కోట్లు వస్తే నాకు ఇంత అభిమానం, ఇంత ప్రేమ ఉంటుంది చెప్పండి. భగవంతుడు మనకిచ్చిన ఆస్తి ఇదే. అంటే ఇబ్బందికరమైన ఆరోగ్య పరిస్థితిలో ఉండి కూడా మనస్ఫూర్తిగా మేము నమ్మి ఇక్కడ వచ్చినందుకు నాకు బలం ఇదే. భగవంతుడు ఇచ్చిన ఐశ్వర్యం ఇది. ఐశ్వర్యం అంటే 1000 కోట్లు, లక్షల కోట్లు లేదంటే 1000 ఎకరాల ఐశ్వర్యం ఉండదు. ఐశ్వర్యం అంటే ఎంత ప్రేమాభిమానాన్ని సంపాదించుకోగలిగే వ్యక్తుల్ని, అభిమానాన్ని సంపాదించుకోవడం ఐశ్వర్యం. నాకు ఇలాంటి ఐశ్వర్యం భగవంతుడు అండగా ఇచ్చింది. మనస్ఫూర్తిగా భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుతాను. అలాగే మీరు చెప్పినవి కూడా ముఖ్యంగా
మీకు ఇలాంటి పరిస్థితులు అంటే నేనేమనుకున్నా అంటే పార్టీ తరపు నుంచి కూడా ఏదైనా చేయగలని ఖచ్చితంగా మీకు చేసి పెడతాం. అలా ఇలాంటి కేసులు ఏదైనా ఉంటే మీకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా నేను మీకు అండగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం ఎలా ముందుకెళ్ళాలి, స్థానిక సంస్థల్లో ఒకే ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు, అన్యాయం ఎలా ఉందనడానికి దీని మీద ఒక సంపూర్ణ ప్రణాళిక, అంటే ప్రభుత్వం పెట్టే పాలసీలు కానీ, ప్రభుత్వం పెడుతున్న వాళ్ళ ఉదాహరణకి పెన్షన్ పథకం ఉంది, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఇంతమందికి వృద్ధాప్య వయసు తగ్గించి ఎక్కువ మందికి లబ్ధిదారులు పెట్టేలా అనుకున్నప్పుడు, చిన్న ఉదాహరణ ఇప్పుడు ఆవిడ మాట్లాడుతుంటే నాకు దృష్టికి వచ్చింది. వృద్ధాప్య పెన్షన్ తీసేస్తే అది మనం ఊహించాం కదా, ఎవరో ఒకళ్ళకి క్యాన్సర్ వస్తే ఆ క్యాన్సర్ వచ్చిన పెద్దవాళ్ళకి ఆ పెన్షన్ అదనంగా వాళ్ళకి ఉపయోగపడుద్ది అన్న అది మనకి తట్టదు. అది ఇది చాలా క్షేత్రస్థాయిలో మాట్లాడితేనే అర్థమవుద్ది. అలాగే మొన్న నేను కర్నూలు పోతే మా బిడ్డ నన్ను చూడ్డాయా, నా పెన్షన్ ఆధారం, అలాంటి నా పెన్షన్ తీసేశారు నాకు. అంటే మా బిడ్డను అంటే మనం ఊహించుకోం. బిడ్డ ఉద్యోగం చేస్తున్నాడు, కరెక్టే, బిడ్డ ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు, ఆ బిడ్డ చూసుకోడు తన తల్లిదండ్రులని. ఇలా వీళ్ళు కన్వీనియంట్గా వైసీపీ చేస్తున్న తప్పులు ఏంటంటే, మన ప్రజల్లో తీసుకెళ్లాల్సింది వాళ్ళ దగ్గర నిధులు లేవు, రాష్ట్రానికి నిధులు లేవు. వాళ్ళవి చాలా టార్గెటెడ్గా ఇంతమంది జనాభాకి మన పథకాలు చేరితే చాలు, మన వచ్చే ఎన్నికలు కూడా మనం గెలవచ్చు. ఇదే లెక్క అయితే తెలుగుదేశం పథకం దాదాపు 10,000 నుంచి 10,000 కోట్లు ఒక్క నెలలో విడుదల చేశారు. 10,200 కోట్లు, 10,300 కోట్లు. ఆ లెక్కలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉండాలి. అలాగే టార్గెటెడ్గా వీళ్ళకి కొద్దిగా చేసి, కొంతమంది మాకు అండగా నిలబడి కొన్ని కులాలకు చేసి మిగతా వాళ్ళకి చేయమంటే, ఇది తెలుగుదేశం పార్టీ 10,000 కోట్లు విడుదల చేసి ఎలాగ ఓడిపోయిందో వైసీపీ కూడా అలాగే ఓడిపోద్ది. ఎందుకంటే నువ్వు ప్రజలు ఇంత వేరు చేస్తే ప్రజలు గ్రహించేవాళ్ళు. ఎందుకంటే నా వార్డులో మా ఎదిరింటి వాళ్ళకి పెన్షన్ వచ్చి నాకు రాకపోతే నాకు కడుపు ఉండదు. అలాగే నాకు రేషన్ వచ్చి వాళ్ళకి రేషన్ కార్డు తీసేస్తే కడుపు ఉండదు. ఇవన్నీ అపనమ్మకాలు ఏర్పడతాయి. అందుకని మీరు మనం చాలా అదృష్టంగా భావించాల్సిందంటే, వైసీపీ ఇలాంటి తప్పుడు విధానాలు చేస్తేనే జనసేన ముందుకు వెళ్తుంది. అందుకని వాళ్ళు తప్పుడు విధానాలు ఉండాలని కోరుకున్నాం. అందుకని మీరు దీన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్దాం. దానికి ఎలా ఉండాలి, ఎలాంటి విధానాలతో మనం చెప్పాలి, దీని మీద ఒకసారి మనం కూడా ఎందుకు కొంచెం చేస్తున్నామంటే, భారతీయ జనతా పార్టీ కూడా మనతో ఉంది కాబట్టి, కలిసి ప్రయాణిస్తున్నాం కాబట్టి, ఒకసారి స్థానిక సంస్థ ఎన్నికలు డేట్లు వచ్చిన వెంటనే ఎలా వెళ్ళాలనేది ఇద్దరు ఉమ్మడి ప్రణాళిక రచించుకొని ముందుకెళ్దామని ఆలోచిస్తున్నాం. అది జరిగే వరకు కొంచెం మీ అందరినీ కొంచెం సమయం పాటించి కొంచెం ఓపికగా ఉండమని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే మనకి మీడియా, మీరు మాట్లాడిన దాంట్లో కూడా మీడియా మనకి లేకపోవటం, అసత్య ప్రచారాలు అంటే అసత్య ప్రచారాలు ఇప్పుడు సత్యమే నిలబడద్దు, అంతే తప్ప మన కూర్చోబెట్టి నిజమే మీడియా ప్రచారాలు కాబట్టి నేను అర్జెంట్కి వెళ్ళి 100 కోట్లు పెట్టి ఎక్కడ నేను పేపర్లు పెట్టను, నేను దానికి 200 కోట్లు పెట్టి ఛానల్స్ ఎక్కడ పెట్టను. నేనేం నమ్ముతానంటే, చాలామంది అడుగుతుంటారు మీరు ఎందుకు ఛానల్ పెట్టరు, మీరు చాలామంది తెలిసిన ఉంటారు, కరెక్టే అది. నేనేం నమ్ముతానంటే, అంబేద్కర్ గారి దగ్గర ఏ ఛానల్ ఉంది? 1900 ఆయన స్వాతంత్ర సమరం చేసేటప్పుడు, స్వాతంత్ర సమయంలో గాంధీ గారి దగ్గర ఏ ఛానల్ ఉంది? వాళ్ళు ఆ రోజు ఉన్న ఏవైతే ఉన్నాయో అత్యంత తక్కువ, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేశారు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్నంత సంపద వాళ్ళ దగ్గర లేదు, వ్యవస్థ వాళ్ళ దగ్గర లేదు. కానీ ప్రతి ఒక్కరు వాళ్ళకి దొరికిన దాంట్లో చిన్నపాటి పేపరు ఇంకోటి చేసుకుంటూ వెళ్ళిపోయారు. అలాగే మన దగ్గర ఉన్నది మనం నమ్మి చేసుకుంటే, మన దగ్గర సోషల్ మీడియా ఉంది, లేదంటే మనదైన పేపర్స్ ఉన్నాయి, లేదా మనం నమ్మే ఒకసారి అవసరమై కూడా మన వార్తలు ప్రచురించే పరిస్థితులు వస్తాయి. మనం కంప్లీట్ అవాయిడ్ చేస్తే కూడా ప్రజలు నమ్మరు. అందుకని మనకున్న పరిస్థితుల్లో మన వార్తలు బయట ఈ రోజున మనం నమ్మేది, మనం పట్టుమని మనం 100 మంది ఒక చోట 100 మంది మనం నిలకడుకుంటే చాలు. మనలో వర్గాలు లేకుండా, మనలో విభేదాలు లేకుండా మన 100 మంది బలంగా ఉంటే అదే జనసేనకు విజయం తప్ప, యాక్చువల్లీ ఈ రోజున మనం ఓడిపోయామంటే కొంత మన అంతర్గత కలవలేకపోవటం వల్ల. శ్రీనివాస్ గారు వచ్చి చాలా మందిని కలిపారని ఇందాక మీరు మాట్లాడిన నిజం, ప్రతి చోట ఇదే ఇబ్బంది. శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తులు కానీ నిజంగా కానీ ఉండుంటే, ఒక సంవత్సరం 6 నెలలు ముందు వచ్చి, లేదంటే ఆయన లాంటి వ్యక్తులు చివరికి దశలో కొంతమంది కానీ ఆయనలాగా ముందు తీసుకెళ్ళి ఉండే, అందరి వర్గాలను కలిపి ఉంటే, చాలా డిఫరెంట్ గ్రూప్స్ని, జనసేన చాలా బలమైన స్థానంలో ఉండేది రాజకీయంగా. ఎందుకంటే నేను ప్రతి చోట నేను ఎందుకు ఓడిపోయానని చాలాసార్లు విశ్లేషిస్తే, నేను అన్ని రాష్ట్రం అంతా తిరగాల్సిన పరిస్థితులు, అప్పటికి సమయం సరిపోలేదు నాకు.
నేను పోటీ చేయాల్సిన చోట 10 సార్లు తిరగలేకపోయాను, 10 సార్లు నా అభిప్రాయం చెప్పలేకపోయాను. నా కోసం అండగా నిలబడే వ్యక్తులు లేకపోవటం, నేను ఉన్నప్పుడు జనం ఉండి మళ్ళీ నేను లేనప్పుడు వెళ్ళిపోయి పని చేయని వాళ్ళు, ఇవన్నీ చూసి నాకు నిజంగా నేను వదిలేశాను. ఎందుకంటే నాకు తెలుసు అక్కడ ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కూడా నేను మిగతా చోట్ల తిరగాల్సిన పరిస్థితి వల్ల నేను తెలుస్తూ కూడా ఆగిపోవాల్సి వచ్చింది, అంటే ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. సో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పటిష్టమైన నాయకత్వం రావాలంటే నమ్మే, మీరు చెప్పిన దాంట్లో కూడా నాకు ఇందాక మీరు చెప్పిన దాంట్లో మీరు ఇంకా 32 చాలా మంచి, మీరేనా చెప్పింది ఇందాక 6 మంది సురేష్ మీ పేరు రాము అనుకున్నాను. నాకు నిజంగా నేను సిపిఎఫ్ అనే ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు నా ముఖ్య ఉద్దేశం ఏముండిందంటే అసలు పదవి ఉంటుందా లేదా, నా గుర్తింపు ఉంటుందా లేదా అలాంటి కాకుండా ఈ సమాజం కోసం పనిచేసే వ్యక్తుల సమూహాన్ని సేకరించాలి, వాళ్ళతో కలవాలి అని పెట్టాను కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్. తర్వాత భవిష్యత్తులో ఎప్పుడన్నా ఒక రాజకీయ పార్టీకి దాన్ని అనుసంధానం చేద్దాం, లేదా అదే రాజకీయ పార్టీకి అవ్వచ్చు. ఆ రోజు ఉన్న ఆలోచన మీరు చెప్పడం నాకు నిజంగా చాలా ఆనందం ఉంది. ఇది నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను బయట, నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఎందుకంటే జనసేన తాలూకు బలాన్ని, ఒక వైల్డ్ ఎనర్జీ, అది ఒక ముడిసరుకు, అది మనకున్న ప్రజాభిమానం, దానికి ఇలా కట్టుదిట్టమైన ఒక 6 మంది నుంచి ఒక 30 మంది ప్రతి నియోజకవర్గంలో, అసలు ఆ గ్రూప్గా నేను వీళ్ళకి అండగా ఉన్న కాకుండా మేము పార్టీ ఆశయాలకి అండగా ఉంటాం, సమాజం ఇలా చూడుస్తున్నాం, ఇలాంటి వాళ్ళందరినీ బలంగా ఒక కూటమిలాగా చేసి వాళ్ళు పని ఉండాలంటే ఆ 30 మందో 6 మందో ఎంతమంది అని అనుకుంటే ఒక నియోజకవర్గానికి వాళ్ళ పని ఉండాలంటే పార్టీ తాలూకు ఆశయం ముందుకెళ్తుందా లేదా, లేదంటే ఈ వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి, ఇవి డైరెక్ట్గా నా చెప్పుకునే ఒక ప్రణాళిక నా దగ్గర ఆల్రెడీ ఒక ఆలోచన ఉంది. కానీ ఈ రోజు మీరు దాన్ని బలపరచడం నాకు నిజంగా ఆనందం. నాలా మీరు కూడా ఆలోచిస్తున్నారని మనస్ఫూర్తిగా దీన్ని వాళ్ళు కూడా అది నిస్వార్థంగా ఉండాలి. అలాంటి వ్యక్తుల్ని నేను అది మీతోనే మొదలు పెడతాను. తాడేపల్లిగూడెం నుంచి మీరు చెప్పిన అది తాడేపల్లిగూడెంలో మొదలు పెడతాను మనస్ఫూర్తి. చాలా చాలా చక్కటి ఆలోచన. అలాగే నాకు ఇది ఆఖరి మీటింగ్ కాదు, మొట్టమొదటి మీటింగ్ కాదు, ఇది మనకు పరస్పరం భవిష్యత్తులో జరిగిపోయే మీటింగులకి ఇది ఒక నాంది అనుకుందాం. నాకు కూడా ఏముందంటే ప్రతి మండలంలో మండల స్థాయి జనసేన నాయకులు ఎవరున్నారు వాళ్ళందరూ నాకు తెలియాలి నాకు. అందుకని చెప్పి దాంట్లో భాగంగానే దీన్ని ముందుస్తుంది. కొన్నిసార్లు భవిష్యత్తులో ఇలాంటి మండల స్థాయి మీటింగులు కూడా చేయాలని నాకు మనస్ఫూర్తిగా ఉంది. అది ఆ నియోజకవర్గానికి వచ్చినప్పుడు అక్కడే కీలకమైన కార్యక్రమం. మరి అందరూ వచ్చేసి ఫోటోలు దించుకోవటం అనే కాకుండా నిజంగా మన మండలంలో ఉండే గ్రామాలను చిత్తశుద్ధి పనిచేసే నాయకుల సమూహంతో ఖచ్చితంగా నేను కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఇది మొదటి అడిగే అని మీ అందరికీ తెలియజేసుకుని మనస్ఫూర్తిగా ఇక్కడ వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే రాలేని వాళ్ళందరికీ కూడా అందరినీ పిలవలేకపోయిన కారణం ఏంటంటే 150 మంది మించి చేస్తే నాకు ఇది పోతుంది. అలా ప్రత్యేకించి ఇది దశల వారీగా చేద్దాం, ఇది మొదటి దశ అనుకోండి. అలాగే ఇంత చక్కగా ఈ మీటింగ్ అరేంజ్ చేసిన పెద్దలు నాయకులు బోలిశెట్టి శ్రీని గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకొకటి పోలీస్ వ్యవస్థ మనల్ని ఇబ్బంది పెడుతుంది అని అనుకున్నప్పుడు దాన్ని వాళ్ళకి ఒకటి చెప్పడం. ఫస్ట్ మనం దీన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పోలీస్ అనేది రాజకీయ నాయకుల చేతిలో ఆయుధం. అది ఆ పోలీసు వ్యవస్థకి స్వతంత్ర ఆలోచన ఉండదు. వాళ్ళు పొలిటికల్ బాసెస్ ఏం చెప్తే అది చేస్తారు. సో నా మొదటి ప్రత్యర్థి రాజకీయ పొలిటికల్ బాసెస్ ఉంటారు, కానీ పోలీసులు జనరల్గా వాళ్ళు ఎవరిచ్చారు ఇన్స్ట్రక్షన్ మీద, ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళని కొడితే ఆల్మోస్ట్ పోలీసులు కూడా వస్తారు. సో మన ఇన్స్ట్రక్షన్ ఇచ్చే వైసీపీ మీద కొడతాం దెబ్బ, పోలీసులు ఆటోమేటిక్గా ఎందుకు లైన్లో రారు మనం. కానీ స్థాయి దాటి పోలీస్ వ్యవస్థ కూడా నేను పదే అన్ని సభలు చెప్తున్నాను, స్థాయి దాటి పోలీస్ వ్యవస్థ ముందుకెళ్తే మటుకు ఖచ్చితంగా దాన్ని మొన్న మీరు బోలిశెట్టి శ్రీని గారిని పవన్ బాలాజీ ఇష్యూలో మొత్తం మీరు అందరూ కూర్చోబెట్టి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఒక స్థాయి దాటితే నేను వద్దాం అనుకున్నాను. అందుకని మీకు అండగా ప్రతిరోజు వచ్చి ప్రతి గొడవకి నేను రాను, కానీ మీరు మీ పరిమితిని దాటిపోయి మా వల్ల కాదని మీ చేతులు తీసినప్పుడు ఖచ్చితంగా నేను రాకపోతే అడగను, ఖచ్చితంగా వచ్చి నేనే కూర్చుంటున్నాను. ఆ భరోసా ఆ ధైర్యం నేను మీకు ఇస్తాను. నేను ఎన్ని ఇబ్బందులు ఖచ్చితంగా వచ్చి ఆ సమస్యకి, ఎందుకంటే మనం కాకినాడలో కూడా చూశాను, మన కార్యకర్తల మీద మన ఆడపడుచుల మీద చేయి పడితే నేను వెళ్ళి గొడవ చేయడానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు, కాకపోతే అంత